ఎపిసోడ్ నంబర్ 11 సంథింగ్. మేనక గిఫ్ట్ గా ఇచ్చిన పర్ఫ్యూమ్ ను అపురూపంగా చేతిలోకి తీసుకొని దానిని ఓపెన్ చేయాలని అనుకున్నాడు సాగర్. కానీ అంతలోనే మనసు మార్చుకుంటూ ఏదైనా స్పెషల్ అకేషన్ లో ఓపెన్ చేస్తాను అనుకుంటూ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అది చూసిన కేదార్తో పాటు మిగతా వాళ్ళంతా సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తాము ఇచ్చిన గిఫ్ట్ సాగర్ కి బాగా నచ్చిందని వాళ్ళకర్థమైంది. దాన్ని సంపాదించడానికి వాళ్ళు పడిన శ్రమ వృధాగా పోలేదని అనుకున్నారు. అప్పుడు మేనక నవ్వుతూ, రాజేష్, నవీన్, మీకు బిగ్ థ్యాంక్స్. సాగర్ సార్కి ఏది ఇష్టమో మీకు బాగా తెలుసు. మీరే లేకపోతే ఇలాంటి ఒక గిఫ్ట్ రెడీ చేసే వాళ్ళం కాదు. సాగర్ కళ్ళలో ఇంత సంతోషాన్ని చూడగలిగే వాళ్ళం కాదు అని అంది. ఆ మాటలతో సాగర్ స్పృహలోకి వచ్చినట్లుగా వాళ్ళందర్నీ చూసి, మీ అందరూ దీనిని సంపాదించడానికి ఎంత కష్టపడి ఉంటారో నేను ఊహించగలను. ఈ గిఫ్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక మనమందరం ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకు థ్యాంక్స్ చెప్పను అంటూనే ఆ పర్ఫ్యూమ్ బాటిల్ ను మళ్లీ జాగ్రత్తగా లోపల పెట్టి, ఈ హ్యాపీ మూమెంట్ ని అందరం ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు. వెంటనే అందరూ తమ ఎదురుగా ఉన్న వైన్ గ్లాసులు చేతుల్లోకి తీసుకుని సాగర్ కి టోస్ట్ ఇచ్చి డ్రింక్ చేయడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత అక్కడే రెడీ చేసి ఉన్న విఐపి రూమ్స్ కి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. పెళ్లైన తర్వాత సాగర్ ఇంటికి వెళ్లకుండా బయట గడపడం అదే తొలిసారి. ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా సాగర్ ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్లాడు. క్యాబిన్ లో కూర్చొని ఉన్న అతనికి హ్యాంగ్ ఓవర్ గా అనిపించడంతో కణతలపై చెయ్యి పెట్టి చిన్నగా నొక్కుంటున్నాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ వైపు చూశాడు. శైలజ నుండి వస్తున్న ఫోన్ కాల్ కావడంతో అలర్ట్ అయి గొంతు సవరించుకుని కాల్ లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ అత్తయ్య అని మర్యాదగా విష్ చేశాడు. సాగర్, నిన్న రాత్రంతా నువ్వు ఇంటికి రాలేదని తెలిసింది. ఎక్కడికి వెళ్ళావు? శైలజ గొంతు ఎప్పటిలాగే ఖంగుమంది. కాని ఈసారి ఆమె గొంతులో ఏదో తెలియని సాఫ్ట్నెస్ తెలుస్తుంది. దానికి కారణం రాత్రి పార్టీలో జరిగిన సంఘటనలే అయ్యుంటాయని ఊహించిన సాగర్, నా ఓల్డ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండిపోయాను. లేట్ అవడంతో రాత్రి అతనింట్లోనే పడుకున్నాను అని చెప్పాడు. చాలా రోజుల తర్వాత నీ ఫ్రెండ్స్ ని కలిసి ఉంటావు కాబట్టి ఎక్కువగా మాట్లాడుకుని ఉంటారు. సరే, దాని గురించి వదిలే. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను. అఖిలకి నీకు మధ్య ఉన్న పరిస్థితులు చూస్తుంటే నార్మల్ గా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందని అనిపించడం లేదు. అందుకే నువ్వు అఖిలను ఒప్పించి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయాలి. దానికోసం మిమ్మల్ని టెస్ట్ చేయించాలి. అలాగే మీ పేరెంట్స్ కూడా ముందుగానే టెస్ట్ చేయించుకుంటే పిల్లల్లో జీన్స్ కారణంగా వచ్చే ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి నువ్వు మీ పేరెంట్స్ ను తీసుకురావాలి. ఈ 2 రోజులు నాకు పెద్దగా వర్క్ ఏం లేదు కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ ని రేపే పెట్టుకుంటే బాగుంటుంది అని తాను చెప్పాలనుకున్న మాటలన్నీ వరుసగా చెప్పింది. ఆమె మాటలు విని సాగర్ చిరగ్గా ముఖం చిట్లించాడు. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ముందుగానే తమకు టెస్టులు చేయిస్తున్నారని తెలిస్తే తన పేరెంట్స్ ఖచ్చితంగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారని అనుకున్నాడు సాగర్. దాంతో అతను ఒక క్షణం ఆలోచించి, సరే అత్తయ్య, రేపు నా పేరెంట్స్ ని తీసుకుని వస్తాను. కానీ వాళ్లతో పాటు మీరు అఖిల కూడా వచ్చి టెస్ట్ చేయించుకోండి. ఫ్యామిలీ మొత్తం టెస్ట్ చేయిస్తే మంచిది కదా అని అన్నాడు. ఆ మాట వినగానే శైలజలో కోపం తొంగి చూసింది. దాంతో విసుగ్గా, అఖిలకు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అలాంటప్పుడు మేమెందుకు టెస్ట్ చేయించుకోవాలి అని అడిగింది. ఆమె మాటలకు సాగర్ నవ్వుకొని, మీ కూతురికి పుట్టబోయే పిల్లల కోసం మీరు ఆ మాత్రం చేయలేరా అత్తయ్య? బాగా ఆలోచించుకోండి, తొందరేం లేదు. మీరు డిసైడ్ చేసుకున్నాకే నా పేరెంట్స్ ని పిలిపిద్దాం అని చెప్పి ఇక ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, నాకొంచెం పనుందత్తయ్య, నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు. ఈ అత్తయ్య తనకు మాత్రమే తెలివితేటలున్నాయని ఫీల్ అవుతూ ఉంటుంది అని గొనుక్కుంటూ చైర్లోనే రిలాక్స్డ్ గా వెనక్కి వాలబోయాడు. ఇంతలో తన క్యాబిన్ డోర్ ఎవరో తట్టినట్లు వినిపించడంతో కమిన్ అని పిలిచి తన సీట్లో సరిగ్గా అడ్జస్ట్ అయి కూర్చున్నాడు సాగర్. అప్పుడే లోపలికి వచ్చింది అతని సెక్రటరీ జాస్మిన్. ప్రొఫెషనల్ సూట్ వేసుకుని హై హీల్స్ టకటకలాడిస్తూ లోపలికి వచ్చిన ఆమె, సార్, ముక్తా గ్రూప్ నుంచి మిస్టర్ స్వరూప్ వచ్చారు. మిమ్మల్ని కలవడం కోసం వెయిట్ చేస్తున్నారు. రేష్మా డెబ్యూట్ కి సంబంధించి ప్యాకేజింగ్ కాంట్రాక్ట్ పై మనతో కలిసి సైన్ చేయాలనుకుంటున్నాడు. స్వరూప్ గురించి వినగానే సాగర్ చిరాగ్గా నుదురు రుద్దుకుంటూ, ఈసారి వీడికి గట్టిగా ఇచ్చేయాలి, రావద్దని చెప్పినా సిగ్గు లేకుండా మళ్ళీ వస్తున్నాడు అని అంటూనే తలెత్తి, మిస్ జాస్మిన్, మీరొక పని చేయండి. ముందుగా ముక్తా గ్రూప్ కి ఫోన్ చేసి మనం వద్దని చెప్పినా కూడా వాళ్ళు మళ్లీ స్వరూప్ ని పంపించారు కాబట్టి మనం వాళ్ళతో కొలాబరేషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పండి. ఒకవేళ వాళ్ళు నిజంగా మనతో కొలాబరేట్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ అఖిల సొల్యూషన్స్ ఎండి అఖిల మాత్రమే చూసుకోవాలని, లేదంటే ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా చెప్పేయండి అని అన్నాడు. అతని మాటలు విని విషయం అర్థం చేసుకున్న జాస్మిన్,
అంటే ముక్తా గ్రూప్ నుంచి కాల్ వచ్చే వరకు స్వరూప్ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడా సార్? అవును, ఒక్క ముక్కలో సమాధానం చెప్పాడు సాగర్. ఓకే సార్, యువర్ విష్ అని చెప్పి బయటకు వెళ్ళింది జాస్మిన్. స్వప్నలోక్ మీడియా ఫస్ట్ ఫ్లోర్ లో గంట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు స్వరూప్. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా అతన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో విసుగ్గా లేచి మళ్లీ రిసెప్షన్ దగ్గరికి వెళ్లబోతుండగా అతని మొబైల్ రింగ్ అయింది. ముక్తాదేవి నుంచి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు స్వరూప్. నువ్వక్కడి నుంచి వచ్చేసేయ్, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని డైరెక్ట్ గా చెప్పి ఫోన్ పెట్టేసింది ముక్తాదేవి. కట్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూసుకున్నాడు స్వరూప్. తన గ్రాని గొంతులో ఏదో మార్పు వచ్చిందని అతనికి అనిపించింది. కాని అక్కడి నుండి వెళ్లడానికి ఇష్టం లేనట్టుగా మరో 5 నిమిషాల పాటు అక్కడే వెయిట్ చేశాడు. అయినా అతన్ని ఎవరూ పిలవకపోవడంతో ఇక అతనికి స్వప్నలోక్ మీడియాను వదిలిపెట్టక తప్పలేదు. ముక్తాదేవి విల్లాలో ఆ ఫ్యామిలీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులందరూ లివింగ్ రూమ్ లో కూర్చొని ఉన్నారు. అసలు ఆ స్వప్నలోక్ సీఈఓ ఎందుకిలా చేస్తున్నాడు? అఖిలలో నాకన్నా గొప్పగా ఏముంది? ఆమె కంపెనీ ఇప్పుడు క్లోజ్ అయ్యే స్టేజ్లో ఉంది. మరి అలాంటప్పుడు అతను అఖిల గురించి ఎందుకంత పట్టుబడుతున్నాడు? ఇదంతా చూస్తుంటే ఆ సీఈఓ ఒక ఈడియట్ అని అనిపిస్తుంది. అతను ఇలాగే బిహేవ్ చేస్తే త్వరలోనే ఆ స్వప్నలోక్ మీడియా కూడా క్లోజ్ అయిపోతుంది అని అక్కసుగా అన్నాడు స్వరూప్. ముక్తాదేవి ఫోన్ కాల్ తర్వాత ఇంటికి వచ్చిన స్వరూప్ స్వప్నలోక్ మీడియా తమతో కొలాబరేషన్ క్యాన్సిల్ చేయబోతుందని తెలుసుకొని ఆవేశానికి లోనవుతూ తన కోపాన్ని బయట పెడుతున్నాడు. స్వప్నలోక్ సీఈఓ తనపై ఎందుకింత పగతో ఉన్నాడో అతనికి అర్థం కావడం లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు తన ప్రపోజల్ కు ఒప్పుకోకపోయినా పర్వాలేదు కాని అఖిలను సెలెక్ట్ చేసుకోవడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. తన మనవడి ఆవేదన చూసి ముక్తాదేవికి మనసు బాధగా అనిపించింది. దాంతో ఆమె అక్కడున్న వాళ్ళందరి వైపు చూసి, మీరంతా ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు చెప్పండి అని అడిగింది. అత్తయ్య, ఆ స్వప్నలోక్ సీఈఓ అఖిలను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో అర్థం కావడం లేదు. అతను అఖిల గురించి ఇంతగా పట్టుపడుతున్నాడంటే మనం ఒకసారి ఆలోచించాలి అని ఆ ఇంటి అల్లుడు వరుసయ్యే ఒక వ్యక్తి ముందుగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. వెంటనే పక్కన ఉన్న అతని భార్య కూడా, అవును, దీని గురించి మనం డైరెక్ట్ గా అఖిల్నే ఎందుకు అడగకూడదు? వాళ్ళిద్దరూ నిజంగా ఒకరికొకరు తెలుసుంటే స్వప్నలోక్ మీడియాతో పనిచేయడం మనకింకా ఈజీ అవుతుంది కదా అని పాజిటివ్ నోట్లో చెప్పింది. కాని అఖిల మనతో అతన్ని ఇంతవరకు చూడలేదని చెప్పింది కదా, అంటే ఆమె అబద్ధం చెప్పిందా? వాళ్ళిద్దరు కావాలనే ఈ గేమ్ ఆడుతున్నారా అని స్వరూప్ తో క్లోజ్ గా ఉండే అతని కజిన్ తన అనుమానాన్ని బయటకు చెప్పాడు. ఆ మాటలు విని ఆ హాల్లో ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి. అందరూ ఆ విషయం గురించే డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు. నిజమే, ఆ అఖిల భర్త ఎందుకు పనికిరానివాడు. అతనికి ఒక చిన్న ఉద్యోగం కూడా లేదు. అందుకే అఖిల తన ఫ్యూచర్ కోసం ఇలాంటి పనులు చేసి పైకి ఎదగాలనుకుంటుంది అంటూ మాటలు వినిపించడం మొదలయ్యాయి. అవన్నీ వింటున్న స్వరూప్ మనసుకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అతని పెదవులపై అసూయతో కూడిన నవ్వు కూడా వచ్చింది. ముక్తాదేవికి కూడా ఆ మాటలన్నీ చెవిన పడడంతో ఆమె ఆ మాటలు వినడం ఇష్టం లేనట్లుగా 2 సార్లు చిన్నగా దగ్గింది. ఆ శబ్దం వినగానే గుసగుసలన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. కాసేపటి తర్వాత గొంతు సవరించుకున్న ముక్తాదేవి మాట్లాడుతూ, నిజాలు తెలుసుకోకుండా మనం ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు. ముక్తా గ్రూప్ కి ఇప్పుడు స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నా ఉద్దేశంలో స్వప్నలోక్ మీడియాతో ముక్తా గ్రూప్ ఇన్ఛార్జిగా అఖిల ఉన్నప్పటికీ ఆ కంపెనీతో జరిగే ప్రాజెక్టు విషయాలను డీల్ చేయడం కోసం మనం మరొకరిని పంపించడం మంచిది అని చెప్పింది. ఆమె మాటల్లో నిజం ఉందని అక్కడ ఉన్న అందరికీ అనిపించడంతో ఆ తర్వాత అందరూ కలిసి తన ఫ్యామిలీలో మరో యంగ్ లేడీ నీలిమను తర్వాత రోజు స్వప్నలోక్ మీడియాకు పంపించాలని డిసైడ్ చేశారు. నీలిమ కూడా ఈ మధ్య స్టార్టప్ కంపెనీ పెట్టి బిజినెస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరోవైపు మధ్యాహ్నం వరకు ఆఫీస్లో ఉన్న సాగర్కు ఆ రోజు ఎక్కువగా పని లేకపోవడంతో అతను ముందుగానే ఇంటికి వెళ్లాడు. అతను వెళ్లేటప్పటికీ ఇంట్లో ఎవరూ లేరు. నేరుగా తన రూమ్కి వెళ్లి ఫ్రెష్ అప్ అయి వచ్చాడు సాగర్. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో కడుపులో పేగులు ఆకలితో అరవడం మొదలుపెట్టాయి. దాంతో అతను కిచెన్లోకి వెళ్లి ఫుడ్ కోసం వెతికాడు. కాని ఖాళీగా ఉన్న గిన్నెలు అతన్ని వెక్కిరించడంతో ఇక చేసేదేం లేక ఫాస్ట్ గా పూర్తయ్యే నూడిల్స్ ను చేసుకుని గబగబా తినేశాడు. కడుపు నిండడంతో అతనికి నిద్ర ముంచుకొచ్చింది. దాంతో సోఫాలోనే పడుకుని నిద్రపోయాడు. సాయంత్రం అవుతుండగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది అఖిల. సోఫాలో అడ్డదిడ్డంగా పడుకొని ఉన్న సాగర్ని ఒక క్షణం పాటు మౌనంగా చూసింది. అతని జుట్టు చిందరవందరగా రేగిపోయి ఉండటం, వంటిపై ఉన్న షర్టు అస్తవ్యస్తంగా కదిలిపోయి ఉండటం చూసి, ఇలా హాల్లో పడుకోకపోతే వెళ్లి బెడ్రూంలో పడుకోవచ్చు కదా, ఇప్పుడితన్ని ఇక్కడ్నుంచి ఎలా లేపాలి
అని ఆలోచించింది. 1 నిమిషం తర్వాత ఏదో ఆలోచన రావడంతో ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న టీవీ రిమోట్ పై పడ్డాయి. వెంటనే రిమోట్ చేతిలోకి తీసుకుని టీవీ ఆన్ చేసి ఒక్కసారిగా టీవీ వాల్యూమ్ పెంచింది. మంచి నిద్రలో ఉన్న సాగర్ ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అఖిల వెంటనే సౌండ్ తగ్గించి, రాత్రంతా ఇంటికి రాకుండా తిరగడమెందుకు, ఇప్పుడు వచ్చి సోఫాలో పడి నిద్రపోవడమెందుకు అని అంది. ఆ మాటలు విన్న సాగర్ పెద్దగా ఆవలించి, కోప్పడకు డార్లింగ్, ఇప్పుడే కదా ఆఫీస్ నుండి వచ్చావు, కాస్త కూల్ అవ్వు అంటూనే లేచి వెళ్లి కిచెన్ లో నుండి వాటర్ గ్లాస్ తీసుకొచ్చి అఖిల చేతికిచ్చాడు. అలసిపోయిన అఖిల ఆ వాటర్ తాగి గ్లాస్ ని టేబుల్ పై పెడుతుండగా సాగర్ సోఫాలో కూర్చుంటూ, ఈరోజు గ్రాని నుండి నీకు ఫోన్ వచ్చిందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అఖిల తన వైపు వింతగా చూసి, లేదు, ఆమె నాకెందుకు కాల్ చేస్తుంది అని అడిగింది. అంటే ఆ ముక్తాదేవి ఇంకా నా మాట సీరియస్ గా తీసుకోలేదు అని తనలో తానే అనుకున్న సాగర్ పైకి మాత్రం ఏం లేదు, ఊరికే అడిగాను అని టాపిక్ అక్కడితో కట్ చేశాడు. అఖిల కూడా ఇక దాని గురించి మాట్లాడకుండా, అది సరే, నిన్న రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. నిజానికి అతను ఇంటికి రాకపోవడం ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. దాని గురించి అతన్ని గట్టిగా అడగాలని ఉన్నా ఏదో ఫీలింగ్ అడగకుండా ఆపేస్తుంది. ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసిన సాగర్ చిన్నగా నవ్వుకొని, నా ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉండిపోయాను. ఆ తర్వాత బాగా లేట్ అయిపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నాను అని చెప్పాడు. ఫ్రెండ్ అంటే నిన్న రెస్టారెంట్ లో కనిపించిన ఓనర్ కేదార్నాథేనా ఆరా తీస్తున్నట్లుగా అడిగింది అఖిల. అవును, సింపుల్ గా చెప్పాడు సాగర్. ఆ మాటలకు అఖిల అతని వైపు ఒక క్షణం అనుమానంగా చూసింది. ఆ తర్వాత ఎగతాళిగా నవ్వుతూ, ఈ మాట ఇంకెవరికైనా చెప్పు, ఈజీగా నమ్మేస్తారు, కానీ నేను నమ్మను. అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ రాత్రంతా నీతో పనికిరాని ముచ్చట్లు చెబుతూ గడుపుతాడా, నాన్ సెన్స్ అంటూ సోఫాలో వెనక్కి వాలి, అయినా నువ్వు ఎక్కడికి వెళ్తే నాకెందుకు, వెళ్లి తినడానికి ఏదైనా చేసి పట్టుకురా, బాగా ఆకలిగా ఉంది అని అంది. సాగర్ నవ్వి, నా భార్యకు సేవ చేయడం కన్నా అదృష్టమేముంది డార్లింగ్, సరే నువ్వు రెస్ట్ తీసుకో, 10 నిమిషాల్లో రెడీ చేస్తాను అని చెప్పి లేచి కిచెన్ లోకి వెళ్లాడు. పాపం బాగా ఆకలిగా ఉన్నట్లుంది, త్వరగా ఏదో ఒకటి రెడీ చేయాలి. ఆమెకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం, అదే ప్రిపేర్ చేస్తాను అనుకుంటూ బ్రెడ్ ఆమ్లెట్ చేయడంలో మునిగిపోయాడు సాగర్. 5 నిమిషాలు గడిచేసరికి ఆ ఇంట్లో అడుగు పెట్టింది శైలజ. లోపలికి వస్తూనే కిచెన్ లో సాగర్ ఉన్నాడని గమనించింది. అతన్ని చూడగానే ఉదయం తనతో ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే ఆమె ముఖం కోపంతో కందగడ్డలా మారిపోయింది. దాంతో రుసరుసలాడుతూ వెళ్లి సోఫాలో అఖిల పక్కన కూలబడింది. తన తల్లి ముఖంలో చిరాకుని గమనించిన అఖిల, మళ్ళీ ఏమైంది మామ్, ఎవరేమన్నారు అని అడిగింది. ఇంకెవరున్నారు, మన ఇంట్లో మనల్ని విసిగించడానికి ఉంది అతనొక్కడే కదా, కొంచెం కూడా కృతజ్ఞత లేని మనిషి అంటూ దూరంగా ఉన్న కిచెన్ వైపు చూసింది. ఆమె సాగర్ గురించి మాట్లాడుతుందని అర్థం చేసుకున్న అఖిల, ఏంటి విషయం, ఏం జరిగిందో నాతో చెప్పు, నేను అతనితో మాట్లాడతాను అని అంది. అదే అఖిల, టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి చెకప్ చేయించాలని అనుకున్నాను కదా, దాని గురించే అని శైలజ చెప్తూ ఉండగానే అఖిల అయోమయంగా చూసి, వాట్, టెస్ట్ ట్యూబ్ బేబీనా, ఎవరికి అని అడిగింది. అనుకోకుండా నోరు జారిన శైలజ తన కూతురికి ఏం సమాధానం చెప్తుంది. పిల్లల కోసం తన తల్లి శైలజ డిస్పరేట్ గా ఉందని తెలుసుకున్న అఖిల ఏం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.